వర్షాలకు నగరం మొత్తం అష్టదిగ్బంధనం. కూలే చెట్టేదో ముంచే గుంతేదో తెలియక భయం 2 కిలోమీటర్ల దూరానికి వేలాది గుంతల. నగరవాసి అనుభవిస్తున్న గతుకుల బతుకులపై ప్రత్యేక కథనం. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. ఎక్కడి నీళ్లక్కడ నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయంగా మారిన రోడ్లతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు. శివారు ప్రాంతాల్లోనే ఈ పరిస్థితులు అనుకుంటే పొరపాటు. నగర నడిబొడ్డు, త్రాచుపాముల్లాంటి రోడ్లున్న హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇవి మన రోడ్లు, చెరువులు కావు, రోడ్లే. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్లను తలపిస్తున్న రోడ్లు. మ్యాన్ హోల్సా పనిచేయవు, ఎక్కడి నీళ్లు అక్కడే. దీంతో ఏది గుంతో ఏది రోడ్డో తెలియని దుస్థితి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్ రోడ్లు కూడా ఇలా చెరువులను తలపిస్తుంటే ఏం చేయాలరా దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు. గుంతలమయంగా మారిన రోడ్లతో తమ బండ్లు పూర్తిగా చెడిపోతున్నాయని అంటున్నారు వాహనదారులు. అధ్వానంగా ఉన్నాయండి, రోడ్లు సరిగా లేవు. గలీలో డ్రైనేజ్ ఎప్పుడో పారుతూ ఉంటుంది, డ్రైనేజ్ సక్రమంగా లేదు. అవి తవ్వారు, రిపేర్ చేస్తారు, అది డ్రైనేజ్ తీస్తారని చెప్పారు. ఆ తర్వాత అక్కడే పని వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో ఆ నీళ్ళు నిండి ఆ బాబు కరెంటు షాక్ వచ్చి చనిపోయాడు. చిన్నపాటి చినుకులకే రోడ్లు పాడైపోతున్నాయని, అసలు ఈ రోడ్ల వెంబడి బండ్లు నడపాలంటేనే హడలెత్తుతోందని వాపోతున్నారు. కాస్త స్పీడ్గా వెళితే ఏదైనా గుంతలో పడిపోయేలా ఉందన్న భయం కలుగుతోందని అంటున్నారు. వర్షాలు వచ్చినాయంటే ఇక్కడ చాలా భయానకంగా ఉన్నది సార్. ఇక్కడ మోకాళ్ళలో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్ళు ఇంతవరకు చేశారు, ఈ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారు. కనీసం 3 నెలలు అయిపోయింది. ఇక్కడనే ఈ మాన్యువల్ అనే వాడి ఒక మనిషి చనిపోయిండు. అధికారులు వచ్చారు, ఆ రోజు వచ్చారు, అందరూ చూసిండ్రు, పోయిండ్రు. కానీ ఇప్పటి వరకు కరెక్ట్గా లేవు, పనులు చేసినట్టే ఉన్నాయి, గుంతలమయంగా ఉంది. మన ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మొత్తం దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచి 3వ సంవత్సరం నడుస్తుంది ఇప్పటికీ. అయినా కానీ చెప్తున్నారు విశ్వనగరం చేస్తామని చెప్పి మన కేటీఆర్ చెప్తున్నారు. ఆయన ఇంతవరకు చేసిన మాటల వరకే ఉంది, కానీ ఇప్పుడు చేతుల వరకు ఏది లేదు ఇంతవరకు. 3-4 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లో 3000 గుంతలు పడ్డాయని చెబుతున్నారు అధికారులు. అందుకు భిన్నంగా ఉంది ఇక్కడ. కేవలం 3000 గుంతలైతే పర్లేదు, అంతకన్నా మించి ఉంటాయని చెబుతున్నారు వాహనదారులు. నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. మోకాలి లోతు నీరు నిలబడిపోవడంతో బండ్ల కన్నా పడవలను వాడితే మంచిదని అంటున్నారు. రోడ్లేస్తున్నారు, వేయటం లేదని కాదు, అలాగే అక్కడక్కడ మ్యాన్ హోల్స్ బాగు చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. కానీ వాటిలోని నాణ్యత ప్రమాణాలే దారుణంగా ఉంటున్నాయి. ఏమాత్రం నాణ్యత లేకుండా లోపభూయిష్టంగా ఉండటంతో చినుకురాలితే చిత్తడైపోతున్నాయి. మ్యాన్ హోల్స్ పరిస్థితి కూడా అంతే. వీటిలో సిమెంట్ కన్నా మట్టే ఎక్కువ కనిపిస్తుంది. దీంతో చేసిన పనులు చెప్పుకోవడానికి కూడా లేకుండా పోతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే రోడ్లు ఎంత నాణ్యంగా ఉండాలి, కానీ ఈ రోడ్లు వేసిన వారానికే గుంతలు తేలుతున్నాయి. కంకర తేలి వరద కాలువలుగా మారుతున్నాయి. దీంతో ప్రతిరోజు సాహసయాత్రగానే మారుతోంది జీవితం. ఆఫీసుకని ఇతర పనుల కోసం ఇల్లు దాటిన వ్యక్తి తిరిగి ఇంటికి క్షేమంగా వస్తాడా అన్నది అనుమానంగా మారిన దుస్థితిలో ఉంది నగర జీవితం. కొందరైతే బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. రాజధానికి ఉండాల్సిన రోడ్లే కావని వాపోతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ప్రమాదాలు ఇక్కడ నిత్యకృత్యమే అవుతున్నాయి. మ్యాన్ హోల్స్ ప్రమాదాలు చాలవన్నట్లు చెట్లు విరుచుకుపడ్డం ఒకటి మొదలైంది ఈ మధ్య. నరకానికి వెళ్లే రహదారులా మారిన ఈ రోడ్ల వెంట ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు నగరవాసులు. ఒక్కోసారి ఏ యుద్ధానికో వెళ్లి వచ్చిన చందంగా గాయాల పాలై ఇళ్లకు చేరుతున్న పరిస్థితులు. ఇక ఇంటికి ఎప్పుడు చేరుతామా అన్నది ఆ దేవుడికే తెలియాలి. ఉదయం 10ంటికి ఆఫీసుకు చేరాలంటే వేకోజాము ఏ 5ంటికో లేచి తయారై 6ంటికల్లా రోడ్డెక్కాలి. ఏ అర్ధరాత్రికి ఇల్లు చేరుతామో తెలియదు. హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేయడానికి ఎన్నో ఉదాహరణలు. పెద్దమ్మ టెంపుల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వేలాది గుంతలు. ఈ రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు నరకాన్ని చూస్తున్నామని వాపోతున్నారు. 2 కిలోమీటర్ల రోడ్లో 3600 గుంతలను కనుగొంది ఎన్టీవీ బృందం. కేవలం ఆ వివరాలేంటో మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు.
మహానగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ విశ్వనగరంలో రోడ్ల దుస్థితి ఎంత దారుణంగా ఉందనడానికి ఇక్కడ ఈ రోడ్ల తీరే ఉదాహరణ. ప్రతి చోట గుంత, ప్రతి చోట కారు మొత్తం కొట్టుకుపోయి మొత్తం మట్టితో కంకరతో తేలియాడుతున్న రోడ్లు కనిపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. మనం పెద్దమ్మ టెంపుల్ నుంచి చెక్ పోస్ట్ వరకు, జూబ్లీస్ చెక్ పోస్ట్ వరకు ప్రయత్నం చేసాము. కేవలం 2 కిలోమీటర్ల లోపే ఈ దారి ఉంటుంది. ఎలాంటి పరిస్థితి ఉందో పరిశీలించే ప్రయత్నం చేసింది ఎన్టీవీ బృందం. పూర్తిగా రోడ్ల దుస్థితి మీద ఈరోజు చేపట్టినటువంటి వివరాలు సేకరించే ప్రయత్నంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర పెద్దమ్మ టెంపుల్ నుంచి దాదాపుగా చెక్ పోస్ట్ వరకు ప్రయత్నం చేస్తే మనం ప్రస్తుతం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఈ పెద్దమ్మ టెంపుల్ మెట్రో స్టేషన్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మెట్రో స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఆ మెట్రో స్టేషన్లో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. మన కెమెరామెన్ హరీష్తో పాటు నేను ఇద్దరం కలిసి లెక్క పెట్టడం జరిగింది. అసలు ఏమాత్రం ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఎన్ని గుంతలు ఉన్నాయనే ప్రయత్నం, అసలు ఒక అంచనా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 3000 కిలోమీటర్కు 2 కిలోమీటర్లకి దాదాపు తక్కువే ఉంటుంది. కిలోమీటర్ పైన, కిలోమీటర్ నైనా దూరం ఉంటుందని ఈ లెంత్ బట్టి స్థానిక పోలీసులను బట్టి తెలుస్తూ ఉంది. ఈ దూరాన్ని పరిశీలించి ఇక్కడ ఈ గుంతలను ఒక అడుగు వెడల్పున్నటువంటి గుంతల్ని లెక్కలోకి తీసుకుంటే 3600 గుంతలు లెక్కకు రావడం జరిగింది. మరోవైపు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఈ రోడ్లో పెద్దమ్మ టెంపుల్ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్ళే దారిలో పరిస్థితి ఎంత దారుణంగా చూడవచ్చు. ఇక్కడికి గుంతల నుంచి చికాకుతో వస్తుంటే అక్కడ ఆటో ఆగిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాం. ఆ రోడ్ల గుంతల్లో పడిపోయిన ఆటో పూర్తిగా అక్కడ నిలిచిపోయింది. దాన్ని తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్పీడ్గా వచ్చిన వాళ్ళందరూ కూడా గుంతల్లోకి ఒక్కసారి ఎగురుతూ చికాకు పడిపోయి అక్కడి నుంచి ముందుకు వచ్చిన వాళ్ళు ఈ మట్టి రోడ్డుకి వచ్చేసరికి పూర్తిగా నిరాశతో స్లో కాక తప్పని పరిస్థితి. కొద్దిసేపటి క్రితం మనం ఇక్కడ విజువల్స్ తీసుకుంటుంటేనే ఒక వ్యక్తి పడిపోయాడు. ఆయనని పోలీసులు, స్థానికంగా ఉన్న మన డ్రైవర్ కూడా తనని లేపే ప్రయత్నం చేశారు. విజువల్స్లో చూడొచ్చు, ఆగిపోయిన ఆటోని తోసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల దుస్థితి కారణంగా ఈ ఆటో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రతి చోట ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఆటోని ఆగిపోయిన ట్రాఫిక్ జామ్ అవుతుందని మిగిలిన ఆటో డ్రైవర్ల సహకారంతో ఈ ఆటోని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆగిపోయిందని, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇదే చూస్తున్నాం కదా, దారుణంగా ఎలా ఉంది కనిపిస్తలేదా మీకు? హాయిగా ఇంకా చెప్తే అర్థం లేదు మీకు. అయిపోయింది, మొత్తం బండి మొత్తం ప్రాబ్లం అయిపోతుంది, రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. పట్టించుకుంటారు ఎవరు? ఏం గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఇది వాళ్ళ బాధ. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఎంత ఇబ్బంది పడుతున్నారనడానికి వర్షంలో తడిచినటువంటి వెహికల్, రన్నింగ్లో ఉన్న వెహికల్ ఆగిపోయింది. మరోవైపు వాహనదారులతో మాట్లాడడం, అసలు ఎలా ఉన్నాయండి రోడ్ల పరిస్థితి? రోడ్లు మరీ దుర్భరంగా ఉన్నాయండి. దీని మీద నడిచిపోతే మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అసలు అరణ్యంలో ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నట్టుగా ఉంది. మరి అసలు రోడ్లు మరీ దుర్భరంగా ఉన్నాయి. కొంచెం ప్రభుత్వం దీన్ని స్పందించి త్వరగా మంచి చేస్తే మా లాంటి వాహనదారులకు బాగా జరిగింది అనేది. మీరు చెప్పండి, తారు ఎక్కడన్నా కనిపిస్తుందా? అసలు తారు లేదు, అన్ని గులకరాడు. అంటే ఫారెస్ట్లో ఎట్లా ఉంటుందో అలా ఉందనిపిస్తుంది నాకు. ఇప్పుడు అడవుల్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు కదా, అడవులు ఉండవు, అట్లా అని ఇట్లా అట్లా ఉందని అనిపించింది నాకు. ఇది వాహనదారుల ఇబ్బందుల పరిస్థితి అయితే ఇది. ప్రతి వాళ్ళు ఎక్కడ కూడా తారు కనిపించలేని పరిస్థితి. ఒక వెహికల్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే దాదాపుగా ఎక్కడ పడతామనే భయం కనిపిస్తూ ఉంది. జస్ట్ మనం ఒక ఫర్లాంగ్ దూరం మాత్రం అబ్జర్వ్ చేసినా ఇక్కడ ఈ మెట్రో స్టేషన్కి సంబంధించి పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ పక్కన ఉన్న రోడ్డు మరీ దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే 2 వ్యక్తులు పడిపోవడం, ఒక ఆటో ఆగిపోవడం, ఆటోని తోసుకెళ్ళడానికి ట్రాఫిక్ జామ్. ఇప్పుడిప్పుడే ఆఫీసులో వెళ్తున్న వాళ్ళు ఇప్పుడే ప్రారంభమయ్యారు కాబట్టి పరిస్థితి మాత్రం చాలా దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాహనాలు పాడవడంతో పాటు ఆరోగ్యంగా కూడా దెబ్బతింటున్నాయనేది వాహనదారులు చెప్తున్న తీరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డును మరీ కంకర తేలకుండా కనీసం తారుండేలాగా చూడాలని వేడుకుంటున్నారు. వర్షం పడితే చాలు ఈ గుంతల్ని ఏర్పడకుండా మొత్తం చెరువులాగా తలపిస్తుంది కాబట్టి ఆ వర్షం పడ్డ వర్షంలో కనుక ప్రయాణించాలంటే ఖచ్చితంగా 2-3 గాయాలయ్యే పరిస్థితే కనిపిస్తుంది. నరేష్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తున్న ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, నగరంలో ఎటు చూసినా ఒకటే రహదారి రోదన. ఇంత పెద్ద నగరంలో ఇంత దారుణమైన రోడ్ల అని ఆవేదన వ్యక్తం చేయని వాళ్లుండరు. అడిక్మెట్ నుంచి
తార్నాక వరకు డాంబర్ రోడ్లన్నీ మట్టి రోడ్లైపోతుంటే ట్రాఫిక్ నరకయాతన అనుభవంలోకి వస్తోంది నగరవాసులకు. భారీ వర్షాలతో హైదరాబాద్లోని రోడ్లన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా డాంబర్ రోడ్లన్నీ మట్టి రోడ్లుగా మారుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పరిధిలో ఉన్న ఈ రోడ్ చూస్తున్నాము. మొత్తంగా ఈ పూర్తిగా డ్యామేజ్ కావడంతో అంతా కూడా మట్టి వేస్తున్న పరిస్థితి. జిహెచ్ఎంసీ రోడ్లు డ్యామేజ్ అయిన రోడ్లన్నీ కూడా కొంత రిపేర్ చేసే పరిస్థితి. డాంబర్ రోడ్లన్నీ కూడా హైదరాబాద్లో మట్టి రోడ్లుగా మారుతున్న పరిస్థితి. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డాంబర్ రోడ్లన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మట్టి రోడ్లుగా మారిన పరిస్థితి. వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపైకి వస్తే గంటలు రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి. రోడ్లు డ్యామేజ్ కావడంతో వెహికల్ మూవ్మెంట్ అంతా కూడా స్లోగా ఉండాల్సిన పరిస్థితి. చాలా సమయాల్లో వర్షం భారీగా ఉన్నప్పుడు పూర్తిగా రోడ్లపైన వెళ్ళలేని పరిస్థితి. నీళ్లు ఎక్కువగా ఉండడంతో, వాటర్ ఎక్కువ ఉండడంతో వెహికల్స్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడ ఏముందన్న ఆందోళనతో వాహనదారులు కూడా ముందుకు నడపలేని పరిస్థితి. రోడ్లన్నీ కూడా రిపేర్ చేసే పరిస్థితి. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో రోడ్ల గురించి వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, హైదరాబాద్లో రోడ్లపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం సార్, హైదరాబాద్లో ఏం రోడ్లు అంటారు? ఊర్లోనైనా మంచిగా ఉండేవి, గుంతలు మిట్టలు లేకుండా. ఇది ఓయి కాంప్లెక్స్ అంట. ఏం ఓయి కాంప్లెక్స్కి రోడ్డు గిదేనా సారు? విశ్వనగరం హైదరాబాద్ అంటే గిదేనా సారు? ఏం రోడ్లు, ఏం కదా, గుంతలు మిట్టలు. ఎప్పుడు ఏమవుతుందో జరగని పరిస్థితి, తెలియని పరిస్థితి. అసలు ఇంట్లో నుంచి బయటకు వస్తే సాయంత్రం వరకు వస్తామో లేదా ఇంటి వరకు అనే పరిస్థితి అయిపోయింది. మామూలు బైక్ వాళ్ళది అంటే ఇంత ఇది అంటే ఆ కార్లు దానిల మీద పోవాలంటే అసలు ఆ గుంతలు ఇరుక్కపోతామేమో, అందులో కూరుకుపోతాం అన్నంత విధంగా ఉన్నాయి సార్. ఓకే, మీరు చెప్పండి. మొత్తం మీద రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. భారీ వర్షాలతో ఎంత ఇంప్రూవ్ చేసినప్పటికీ కూడా, ఎంత రిపేర్ చేసినప్పటికీ కూడా ఈ భారీ వర్షాలతో వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నాం మనం చూడవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడే వెహికల్స్ అన్నీ కూడా స్లో అవుతున్నాయి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో చాలా ప్రాంతాల్లో, నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి. జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డ్యామేజ్ అయిన రోడ్లను ఎప్పటికప్పుడు రిపేర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా క్వాలిటీ రోడ్లు వేసేటప్పుడు క్వాలిటీ లేకపోవడంతో మామూలు వర్షాలకే వాహనాలు ఎక్కువగా మూవ్మెంట్ ఉండడంతో డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. దీంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా స్లో అవుతున్న పరిస్థితి చూడవచ్చు. ఇది సాధారణ మామూలుగా ఎక్కువ ఉండే రోడ్డు కాదు, ఎక్కువ రష్ ఉండే రోడ్డు కూడా కాదు. అయినప్పటికీ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ కావడంతో వెహికల్ మూవ్మెంట్ అంతా కూడా స్లో అయింది. డాంబర్ రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లుగా మారుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ప్రధానంగా రోడ్ల విషయంలో కొంత క్వాలిటీ రోడ్లు వేస్తేనే ఎక్కువ కాలం ఉండే పరిస్థితి, లేని పక్షంలో ఇబ్బంది పడే పరిస్థితి. రోడ్ల మీదకి వస్తే గంటలు వాహనాలపై ఉండాల్సిందే. ఎక్కువ సమయం ఇంటికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్న పరిస్థితి. కెమెరామెన్ ఫైన్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్. గుంతల రోడ్లపై ట్రాఫిక్ పోలీసులే విసుగు చెందారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగారు. గుంతలమయంగా మారిన రోడ్లపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో రంగంలోకి దిగారు. రోడ్ రోలర్తో గుంతలు పూడ్చేశారు. ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 36లో ఈ దృశ్యం కనిపించింది. బులెటిన్లో షార్ట్ బ్యాక్ టు ఫోకస్. చినుకు పడితే చిత్తడే ట్రాఫిక్ అష్టదిగ్బంధం. విశ్వనగర ప్రతిష్ట మసకబారుతున్న దుస్థితి. హైదరాబాద్లో మలక్పేట్ నుంచి కోటి వరకు అడుగడుగున నగరవాసి మరో అభిమన్యుడే అవుతున్నాడు. పద్మవ్యూహంలో చిక్కి చితికిపోతున్నాడు. ఆ వివరాలేమిటో మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు.
చినుకు పడితే చాలు రోడ్లన్నీ ఛిద్రమవుతాయి, ఇలా మ్యాన్హోల్లు తెరుచుకుంటాయి. ట్రాఫిక్ పూర్తిగా అష్టదిగ్బంధనంలో చిక్కుకుంటుంది. ఈ రోడ్లు ట్రాఫిక్తో వరల్డ్ క్లాస్ సిటీ హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. సిటీలో అతి దుర్భరమైన మలక్పేట్ చాదర్ఘట్ రోడ్డు దుస్థితి ఏంటో ఓసారి చూద్దాం పదండి. సిటీలో అతి దుర్భరమైన మలక్పేట్ కోటి రోడ్డు దుస్థితి ఏంటో ఓసారి చూద్దాం పదండి. హైదరాబాద్లో అత్యంత ట్రాఫిక్ సమస్యాత్మక ప్రాంతం ఏదంటే చాదర్ఘట్టే మనకు గుర్తొస్తుంది. మలక్పేట్ నుంచి కోటికి వెళ్ళేటువంటి రహదారి 3 కిలోమీటర్లు మాత్రమే. ఈ 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే మాత్రం దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. అంటే గంటకు 5 కిలోమీటర్ల స్పీడ్తో వాహనం వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించదు. రోజు 24 గంటల పాటు ఈ రోడ్డు పైన సుమారు 7 నుంచి 8 లక్షల వాహనాల రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. అంటే ఎల్బీ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ నుంచి కోటికి వెళ్ళాలంటే ఇదే మార్గం దాటుకుంటూ వెళ్ళాలి. ఇక నాగార్జున సాగర్ రహదారి నుంచి వచ్చేటువంటి సంతోష్ నగర్, సైదాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఈ జంక్షన్ను దాటే కోటి, నాంపల్లి వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ ట్రాఫిక్ ఎంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు ఎవరికీ చెప్పుకోలేక ఆ పొగలోనే తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఓవైపు మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి పనులు కొనసాగుతూ ఉన్నాయి, మరోవైపు అధ్వాన్నపు రోడ్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్? రోజు మీరు విధులు నిర్వహిస్తూ ఉంటారు, ఎట్లా ఉంటుంది ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. యాజ్ ఇట్ ఈజ్ సార్, అంటే మెట్రో స్టేషన్ అంటే ప్రాబ్లం ఏంటంటే చర్మాస్ దాటిన తర్వాత న్యూ మలక్పేట్ గంజ్ కింద, తర్వాత వాటర్ లాగింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు మలక్పేట్ ఆర్యూబీ కింద కూడా వాటర్ లాగింగ్ ఉంటుంది. తర్వాత ఈ మెట్రో స్టేషన్ వర్క్స్ నడుస్తున్నటువంటి ఈ 3 ప్లేసులలో కూడా వాళ్ళు అంటే రోడ్డు రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ వర్షానికి అది డ్యామేజ్ అవడం మూలంగా వెహికల్స్ అనేటువంటిది స్లోగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు పిల్లర్ నెంబర్ 1, 2, 3, 4 మధ్యలో సూపర్ స్ట్రక్చర్ వర్క్ నడుస్తున్నందుకు గాను ఆ సూపర్ స్ట్రక్చర్ వర్క్ కోసం అని చెప్పేసి వాళ్ళందరూ బ్యారికేడ్ వేశారు. ఆ బ్యారికేడ్ పోగా మనము ఇన్కమింగ్ 5.9 మీటర్స్ క్యారేజ్ వే, లెఫ్ట్ సైడ్లో 4.3 మీటర్స్ క్యారేజ్ వే అనేటువంటిది మిగిలింది. దీనికి సంబంధించి మొత్తం ఇటు వైపు నుండి వెళ్ళేటువంటి ట్రాఫిక్ని అకామిడేట్ చేయలేం కనుక ఇన్కమింగ్లో లాలాదేర్ హోటల్ దగ్గర ట్రాఫిక్ అనేది డైవర్షన్ చేస్తూ 2, 3, 4 వీలర్ సోదరులందరికీ కూడా, కంప్యూటర్స్ అందరికీ కూడా ఎన్ని చర్యలు తీసుకున్నా మలక్పేట్ నుంచి కోటి వెళ్ళాలంటే సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఇది వాస్తవం కాదా? దీంట్లో అంటే సార్ మనకు ఉండేటువంటి బ్రిడ్జి అంటే చాదర్ఘట్ బ్రిడ్జిని అందరూ కూడా అంటే ఇక్కడ ఉండేటువంటి మనము మూసి మీద ఉండేటువంటి ఈ బ్రిడ్జిని అందరూ కూడా ఎంచుకోవడం మూలంగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా కమ్యూటర్స్కు ఇక్కడ బ్యారికేడ్ వేసేటువంటి సందర్భంలో వాళ్ళందరికీ సూచించినప్పటికీ కూడా వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లకుండా ఇదే రూట్ను చూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా డైవర్షన్కు సంబంధించినటువంటి బోర్డు సూచికలు వాళ్ళందరికీ చెప్పి డైవర్షన్లో వెళ్ళమని చెప్తున్నారు. మీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మీ ముందర కూడా పబ్లిక్ని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటి ఏం చెప్తున్నారంటే మీరు చెప్పేది ఏంటి, మన మెట్రో రైల్ నిర్మాణం పనుల వల్లనే ఈ ట్రాఫిక్ జామ్ జరుగుతోంది ఎక్కువగా అంటున్నారు. అంతకుముందు కూడా ఈ సమస్య అనేది చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. అంటే రోడ్డు కొంచెం వైడనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మలక్పేట రైల్వే స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు, ఆజాంపుర వరకు కూడా ఇది డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారీ వాహనాలు అంటే బస్సులు ఇవన్నీ ఈ బ్రిడ్జ్ గుండా రావడం, రోజు ఏదో ఒక బస్సు ఆ బ్రిడ్జ్ దగ్గర ఏదో అక్కడ బ్రేక్ డౌన్ కావడం,
తర్వాత ఏదో హెవీ వెహికల్ కూడా బ్రేక్ డౌన్ కావడం మూలంగా అది ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు వాటిని తీయడానికి పట్టేటువంటి సమయంలో ట్రాఫిక్ కూడా హెవీ అవుతుంది. మళ్ళీ దీన్ని క్లియర్ చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంటే రోడ్డు కొంచెం ఇరుకుగా ఉండడం, బ్యారికేడ్ వేయడం, తర్వాత రోడ్డు కూడా కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్షం అంతా రోడ్డు కూడా కొంచెం అధ్వాన్నంగా ఉన్నందుకు ఈ 3-4 కారణాలు రోడ్డు అంటే వెహికలర్స్ స్లోగా వెళ్ళడానికి కారణమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్రాఫిక్ సమస్యకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా అవి ఫలితం అయితే ఏమాత్రం కనిపించట్లేదు. ఒకసారి వాహనదారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, రోజు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ వాహనదారుల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయటువంటిది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రోజు మీరు ఇదే మార్గంలో వెళ్తూ ఉంటారా? అవునండి. ఎంత టైం పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి? చాలా టైమే పడుతుంది అండి. ఎంత టైం పడుతుంది? ఇంచుమించు ఒక్కోసారి 2 hours పడుతుంది, ఒకసారి 3 hours అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలంటే మేము మన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసి మన చాదర్గఢ్ ఒక ప్రాంతం సిటీ మొత్తం గంట టైం పడుతుందా? ఇంచుమించు గంట పడుతుంది. ఏది 4-wheeler అయితే? 4-wheeler అయితే గంటన్నర అవుతుంది. 2-wheeler అయితే ఒక 45 minutes వెళ్ళిపోవచ్చు. 1/2 hour 45 minutes వెళ్ళిపోవచ్చు. 2-wheeler అయితే. మరికొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఎంత అవస్థలకు గురవుతూ ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అది మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత హెవీ ట్రాఫిక్ అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. సార్ మీరు రెగ్యులర్గా ఇదే వెళ్తుంటారా, ఇదే రూట్లో? ఒకసారి హెల్మెట్ తీయండి. అవును సార్, రెగ్యులర్ ఇదే రూట్లో. ఇదే రూట్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కొత్తపేట నుంచి వస్తున్నాం సార్. కొత్తపేట నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను బేగం బజార్కి వెళ్తున్నాం. ఎంత టైం పడుతుంది మీరు అక్కడి నుంచి? 1/2 hour 25 minutes సార్. ఎక్కడి నుంచి? కొత్తపేట మల్లపేట ఇటు నుంచి. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కోసారి గంటన్నర టైం ఎక్కువనే పడతాయి, ఒక్కొక్కసారి ఎక్కువనే పడతాయి సార్. సార్ ఒక్క నిమిషం, రోజు ఇదే రూటా మీరు వెళ్ళేది? ఎక్కడికి వెళ్తున్నారు సార్? హైటెక్ సిటీ. ఎంత ఈ రూట్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? హైటెక్ సిటీ దిల్సుఖ్నగర్ ప్రాపర్. ఖచ్చితంగా ఇదే రూట్ వెళ్ళాలి. ఇదే రూట్ వెళ్ళాల్సి. ఈ చాదరగట్టు క్రాస్ కావడానికి ఎంత టైం పడుతుంది? 1 hour పడుతుంది. ఈ మధ్య 1 week నుంచి 1 week నుంచి 1 hour పడుతుంది. ఎందుకంటారు? మెట్రో దగ్గర, మెట్రో రోడ్ బాగాలేని వల్ల, వర్షం వల్ల. మొన్న అయితే నైట్ 8 o'clock వెళ్తే midnight 1 o'clock రీచ్ అయ్యారు. మన వర్షం పడ్డప్పుడు రాత్రి వర్షం పడింది, మీరు రిటర్న్ ఉన్నారా ఆ టైంలో? వెళ్ళిపోయానండి. మొన్న పడ్డప్పుడు midnight 1 o'clock రీచ్ అయ్యారు. 9 o'clock 8 o'clock హైటెక్ సిటీ నుంచి midnight 1 o'clock రీచ్ అయ్యారు. ఏం చేయాలంటారు? ఏం చేస్తే రోడ్లు బాగుపడతాయి, ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారం? డ్రైనేజ్ అండి మెయిన్, డ్రైనేజ్ ప్రాబ్లం. అంటే డ్రైనేజ్ కరెక్ట్ ఉంటే రోడ్ కరెక్ట్ ఉంటుంది. ఓకే, చూశారు కదా ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి వాళ్ళు నిత్యం పడుతున్నటువంటి అవస్థలు. మరికొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. ఒక తొందరగా రెగ్యులర్గా ఇదే రూట్లో వెళ్ళేటువంటి ఒక మహిళతో మాట్లాడదాం. రోజు ఇదే రూట్లో వెళ్తూ ఉంటారు కదా మీరు? మీరు అనుకున్న టైంకి రీచ్ కాగలుగుతారా? కాదు, 1 hour అవుతుంది నాకు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి? దిల్సుఖ్నగర్ నుంచి రామ్కోట్ వెళ్ళడానికి 1 hour అవుతుంది. 1 hour. దాంట్లోనే పొగ పీలుస్తూ అట్లానే వెళ్తూ ఉంటారా? ఏం చేయాలి, ఇదే దారి ఉంది కదా, కానీ చాలా కష్టం అవుతుంది. ఎప్పుడు ఇది రెగ్యులర్ అవుతుంది తెలియదు నాకు. ఏం కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నా? దేనికి ఏం కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? మెట్రో ఓన్లీ. ఓకే, ఇంకా కొందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మీరు రెగ్యులర్ ఇదే రూట్ అండి మీరు వెళ్ళేది? చెప్పండి, ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? డైలీ 1 hour మినిమం పడుతుంది. రోడ్ క్రాస్ కావాలంటే సముద్రం దాటినట్టే, చాలా టైం పడుతుంది. ట్రాఫిక్ చాలా హెవీ ఉంది. అసలు జనాలు ఎందుకు పోతున్నారు ఇటు అర్థం కావద్దు, ఇటు ఎందుకు వస్తారో అర్థం కావట్లేదు. అందరూ ఓన్లీ ఫ్లోటింగా, ఇండ్లలో ఉంటురా ఉండలేరా అది తెలియట్లేదు. మరి 4-wheeler ఒకరిద్దరికి కూడా 4-wheelerలు తీసుకొని రోడ్డుకి రావడం వల్లే ఈ సమస్య ఉంది. 4-wheeler అని కాదు, గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇన్ని వెహికల్స్ కూడా పర్మిట్ చేయడం కూడా చాలా తప్పే తెలుసు, కానీ ప్లానింగ్ లేదు వాస్తవంగా చెప్పాలంటే. గవర్నమెంట్కి కూడా వెహికల్స్ పోతున్నాయి, గవర్నమెంట్కి ఆమ్దాన్ అవుతుంది, నడిపించుకుంటూ పోతున్నారు వాళ్ళు.
విన్నారు కదా వీళ్ళు పడేటువంటి ఇబ్బందులు, ఒక సముద్రం దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి మలక్పేట్ టు చాదర్ఘట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఇది. అనేక ఇబ్బందుల కోర్చి కోటి సమీప ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడికి వరకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎగుడు దిగుడు రోడ్ల వల్ల దుస్థితి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఇక్కడ చూస్తే కనుక వాహనదారులు ఎంత ఇబ్బందులు పడుతూ ఈ రోడ్డు పైన నుంచి కోటి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతోందో. ఈ చాదర్ఘట్ దగ్గర అధ్వాన్నమైనటువంటి రోడ్ల కారణంగా ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోటి వరకు రోడ్డు పరిస్థితి బాగానే ఉన్నా ఇక్కడ వచ్చేటువంటి ట్రాఫిక్ జాములు అలాగే రోడ్డు ఇరుకుల వల్ల అక్కడి నుంచి సాఫీగా మళ్ళీ కోటి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోటి వెళ్ళడానికి సుమారు మరో 15 నిమిషాలు పట్టేటువంటి అవకాశం ఉంది. మరి ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఈ రోడ్డుకు కలుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. మరి దీన్ని బాగు చేయడానికి అధికారులు ఇప్పటికైనా పూనుకోవాలి. ఎన్నేళ్ల సమస్య ఇది, మరి ఇంకా ఎన్నేళ్లు వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు చిత్తశుద్ధితో ఈ రోడ్డు పైన దృష్టి సారిస్తే గనక రోడ్లు బాగుపడతాయి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.